సౌందర్య చాలా అందమైన ఇంకా తెలివైన అమ్మాయి. కాకపోతే సౌందర్య ఒక అనాథ. తను ఒక అనాథ కావడంతో తన స్నేహితురాలైన సుధని సౌందర్య బాగోగులు చూసుకుంటూ ఉండేది. ఇలాంటి సౌందర్యకి పెళ్లి సంబంధం కుదురుతుంది. అది ఎలాంటి సంబంధమో వచ్చిన ఆడపడుచు సౌందర్యని ఎలా హింసిస్తుందో ఈ కథలో చూసేద్దాం. పక్క రఘు ఎవరి కోసమో ఎదురు చూస్తూ, అబ్బా ఇంత టైం అవుతుంది, ఇంకా చెల్లి రావడం లేదేంటి? నిశ్చితార్థానికి వేళవుతుంది. చెల్లి వస్తానని చెప్పింది, కానీ రావడం లేదు. ఇంతలో రఘు తల్లి అక్కడికి వస్తుంది. ఏమైందయ్యా రఘు, ఏందట్లా ఎదురు చూస్తున్నావు? మీ చెల్లి కోసమా? రాత్రే కదా అది ఫోన్ చేసి రావటం కుదరలేదని చెప్పింది. నేనే నీకు ఉదయాన్నే చెప్దాంలే, రాత్రి అలసిపోయొచ్చి పడుకున్నావని చెప్పలేదయ్యా. అదేంటమ్మా, చెల్లి లేకుండా నిశ్చితార్థం ఎలా చేసుకుంటాను? నీకు తెలుసు కదా, మన ఇంట్లో చెల్లి ఉంటేనే ఈ పనైనా చేస్తామని. మరి చెల్లి రాను అంటే నువ్వెలా ఒప్పుకున్నావు? ఇప్పుడు నేను చెల్లి లేకుండా ఈ నిశ్చితార్థం చేసుకోనమ్మా. నీకు దాని సంగతి తెలుసు కదరా. అది రాను అంటే రాదు, వస్తాను అంటే వస్తుంది. అయినా ఇప్పుడు ఏముందిలే, పెళ్లి కూతురి ఫోటో ఫోన్లో పంపించమంది. చూసి నచ్చిందని చెప్తేనే నిశ్చితార్థం చేసుకోమంది, లేకపోతే వెనక్కి రమ్మని చెప్పింది. అంత మాత్రానికి అది వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? ఇప్పుడు కాలం ఎంత మారిపోయింది, అన్నీ ఫోన్లోనే కదా. పదా వెళ్దాం. చెల్లి ఎప్పుడూ ఇంతే, లాస్ట్ మినిట్లో మన ప్లాన్స్ అన్నీ క్యాన్సిల్ చేస్తుంది. కానీ అది అంటే మనకి చాలా ఇష్టం కాబట్టి అది ఏం చెప్తే అది చెల్లుతుంది ఈ ఇంట్లో. రేపు ఇంటికి వచ్చే కోడలు కూడా అంతే. అందుకే కదా మనము ఒక అనాథ పిల్లని మన ఇంటి కోడలిగా చేసుకుంటున్నాం, మన ఇంట్లో వాళ్ళని చెప్పిన మాట వినాలని. సరే పదా వెళ్దాం అని ఇద్దరూ కలిసి బయలుదేరి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తరువాత సౌందర్య స్నేహితురాలు సుధా, చూడండి తినే పెళ్లి కూతురు, పెళ్లి కూతుర్ని బాగా చూసుకోండి. సౌందర్య చాలా అదృష్టవంతురాలు. మీలాంటి గొప్పింటి వాళ్ళు వెతుక్కుంటూ వచ్చి సౌందర్యాన్ని పెళ్లి చేసుకుంటున్నారు. అమ్మాయి మీకు నచ్చిందో లేదో చెప్పండి. అమ్మాయి నచ్చాల్సింది మాకు కాదు, హాస్టల్లో ఉంటున్న మా చెల్లికి. మా చెల్లి ఓకే అంటే కానీ నేనే విషయం చెప్పలేను. అదేంటండి, మీ ఎదురుగా అమ్మాయి ఉంటే మీ చెల్లెవరో చెప్పాలంటారేంటి? పెళ్లి కొడుకు మీరైతే మీ చెల్లి సెలెక్ట్ చేయడం ఏంటి? నాకేమీ అర్థం కావడం లేదు. ఇదంతా ఏమీ లేదులేమ్మా, ఒక్కగానొక్క కూతురు కదా, చాలా గారాబంగా పెంచాము. మా ఇంట్లో ఏ పనైనా సరే దాని ఇష్ట ప్రకారమే చేస్తాము. ఇప్పుడు సుధా కూడా అంతే. సుధా ఫోటోని అమ్మాయికి ఫోన్లో పంపించాంలే. అమ్మాయి కాసేపట్లో సౌందర్య నచ్చిందో లేదో చెప్తానని చెప్పింది. ఇంకా 5 నిమిషాల తర్వాత రఘు ఇలా అంటాడు, చూడండి నాకు అమ్మాయి చాలా బాగా నచ్చింది. మా చెల్లి కూడా ఫోన్లో అమ్మాయి బాగుందన్నయ్య అని చెప్పింది. కాబట్టి వెంటనే ముహూర్తాలు పెట్టేసుకుందాం అని చెప్పి ముహూర్తాలు పెట్టుకొని పెళ్లి చేసుకుని సౌందర్యని ఇంటికి తీసుకుని వస్తాడు. సౌందర్య ఇంకా రఘు గుమ్మం బయటే నిలబడి ఉంటారు. అప్పుడు ఊరి నుంచి వచ్చిన తన చెల్లి టీనా ఇలా అంటుంది, ఏంటన్నయ్య, ఏంటి మీ ఆవిడ అక్కడే నిలబడి ఉంటుందా? ఇంట్లోకి రాదా ఏంటి? ఇంకా ఆవిడకి ఏమన్నా స్పెషల్గా బొట్టు పెట్టి ఇంట్లోకి పిలవాలా? అది కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఆడపడుచు హారతిచ్చి ఇంట్లోకి తీసుకుని వెళ్ళటం ఆనవాయితీ కదా. నువ్వేమైనా హారతిస్తావేమోనని ఇలా నుంచున్నాను అని ముభావంగా చెప్తుంది సౌందర్య. ఏంటి, నేను నీకు హారతి ఇవ్వాలా? ఆ పొగ వల్ల నేను వేసుకున్న మేకప్ మొత్తం పోతుంది. నేను చచ్చినా హారతి ఇవ్వను. మీరింట్లోకి వస్తే రండి, లేకపోతే ఇక్కడే ఉండండి. నేను మాత్రం హారతి ఇవ్వను. ఏరా అన్నయ్య, ఏం మాట్లాడవే? హారతిస్తే కానీ మీ ఆవిడ ఇంట్లోకి రాదా? అలా ఏం లేదు టీనా, అయినా ఈ రోజుల్లో ఇవన్నీ ఎవరు పట్టించుకుంటున్నారు? మేము ఇంట్లోకి వస్తాంలే, నువ్వేమీ హారతి ఇవ్వాల్సిన అవసరం లేదు. నిన్ను కష్టపెట్టడం నాకు అస్సలు ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా. పద సౌందర్య, ఇంట్లోకి వెళ్దాం. చెల్లి చెప్తుంది కదా తను హారతి ఇవ్వలేను అని. అప్పుడు అత్తగారైన కాంతమ్మ, అవునమ్మా, నేను కూడా హారతి ఇవ్వలేను. ఎందుకంటే
నాకు కొంచెం ఆయాసం ఉంది. నేను హారతి ఇచ్చానంటే నాకు దగ్గొస్తుంది. రాత్రంతా నిద్రపోలేను. అదేమో పట్నంలో పెరిగిన పిల్ల, అది హారతి ఇవ్వరు. ఇంకా మనకిక్కడ ఎవరూ లేరు కాబట్టి మనం ఉండేదేమో అద్దె కొంపల్లోనాయి. చుట్టాలు కూడా ఎవరూ లేరు. ఇక మీరిద్దరి ఇంట్లోకి రావాల్సిందే అని కాంతమ్మ కూడా హారతి పట్టదు. దాంతో మనసు చిన్న పుచ్చుకొని సౌందర్య అలాగే మనసులో దేవుణ్ణి తలుచుకొని ఇంట్లోపలికి వెళ్తుంది. ఆ తర్వాతి రోజు ఉదయాన్నే టీనా నిద్రలేచి, సౌందర్య సౌందర్య ఎంతసేపు అరవాలి? నాకు ఉదయాన్నే బెడ్ కాఫీ తాగే అలవాటు. నాకు ఉదయాన్నే కాఫీ తీసుకొచ్చి లేపాలని నీకు తెలీదా? అన్నయ్య నీకు చెప్పలేదా నా పనులన్నీ నువ్వే చూసుకోవాలని? అదేంటి టీనా అలా మాట్లాడుతున్నావు? నన్ను సౌందర్య అంటున్నావేంటి? నేను మీ అన్నయ్య భార్యని. నన్ను వదిన అని పిలవాలి. వయసులో కూడా నీకన్నా పెద్దదాన్ని. అలా నన్ను నువ్వు పేరుతో పిలవకూడదమ్మా. అలా చేస్తే నీకే తప్పు. అయినా బెడ్ కాఫీ నేనివ్వడం ఏంటి? నువ్వు లేచి నీ పనులన్నీ నువ్వే చూసుకోవాలి కదా. నువ్వు రేపు ఇంకో ఇంటికి వెళ్ళాల్సిన కోడలివి. నీకు అన్ని పనులు వచ్చుండాలి. అయినా ఉదయం 10 గంటలవుతుంది. ఇప్పటి వరకు ఎవరైనా పడుకుంటారా చెప్పు? చూడు, నేను నిన్ను సౌందర్య అనే పిలుస్తాను. అయినా నీతో నీతులు చెప్పించుకోవడానికి నిన్ను ఇంటికి కోడలిగా తీసుకుని రాలేదు నేను. ఎవరూ లేని అమ్మాయి అయితే నోరు మూసుకొని ఇంటి పని మొత్తం తనే చేసుకుంటుందని మా అమ్మ చెప్తే ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను. నువ్వు ఇలా ఎదురు మాట్లాడతావని తెలిస్తే అసలు ఈ ఇంట్లోకే రానిచ్చేదాన్ని కాదు. నిన్నేమైనా ఊరిక చేసుకోవడానికి మాకేమైనా సరదా అనుకుంటున్నావా? మా ఇంట్లో పనులన్నీ చూసుకుంటావు కాబట్టి నిన్ను చేసుకున్నాను. అంటే కేవలం నన్ను పని మనిషిలాగే ఈ ఇంట్లో చూస్తున్నారా? నేను ఈ ఇంటికి కోడల్ని కదా? ఆ విషయం నేను చెప్తే నీకు అర్థం కావడం లేదు. ఒక్క నిమిషం ఆగు. ఒరే అన్నయ్య, ఇలా రారా అని రఘుని పిలుస్తుంది. చూడరా నీ పెళ్ళాం, నేనే పని చెప్పినా సరే నువ్వే చేసుకోవచ్చు కదా, నువ్వు ఆడపిల్లవే కదా అని ఎదురు సమాధానాలు చెప్తుంది. నీకు తెలుసు కదా తను మన ఇంటికి పని చేయడం కోసమే చేసుకున్నామని. లేకపోతే అనాథం చేసుకోవాల్సిన అవసరం నీకేంట్రా? నీకు ఎన్ని లక్షల కట్నం వచ్చేది? తనకి అర్థమయ్యేలాగా చెప్పు. ఎందుకు మా చెల్లికి ఎదురు సమాధానం చెప్తున్నావు? తను ఏం చెప్పినా కూడా నిజమే చెప్తుంది. తను నా చెల్లి. తనని చిన్నప్పటి నుంచి చాలా గారాబంగా పెంచుకున్నాము. నీకేంటి, నువ్వు ఒక అనాథవి. తను ఏం చెప్తే అది వినాలి, అదే నీ బాధ్యత. అంటే మీరు నన్ను జాలితో మాత్రమే పెళ్లి చేసుకున్నారనుకున్నాను. కానీ కాదు, మీ స్వార్థం కోసం నన్ను ఈ ఇంటికి కోడలిగా తీసుకొని వచ్చారన్నమాట. అవును, ముమ్మాటికి అదే. నువ్వింక నోరు మూసుకుని నీ పని చూసుకో. మా చెల్లి ఏం చెప్పినా సరే తూచా తప్పకుండా పాటించడమే నీ బాధ్యత. నా బ్రతుకు ఈ ఇంట్లో పని మనిషి కన్నా చాలా దారుణంగా ఉంది. ఉంటే వంటగదిలో, లేకపోతే హాల్లో. కనీసం పడుకోవడానికి కూడా ఖాళీ లేదు. ఇంతలో వంటగదిలోకి తన భర్త రఘు ఉంటాడు. ఏదో ఆలోచిస్తున్నావు? సర్లే, అదంతా నాకెందుకు కానీ నువ్వెలాగైనా చావు. నాకు పెసరట్లు కావాలి. నువ్వు నా కోసం వేడివేడిగా పెసరట్లు వేసుకుని తీసుకునిరా. నాకు ఆఫీస్కి టైం అవుతుంది. అలాగేనండి, నాకు ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి. మీరు వెళ్ళి హాల్లో కూర్చోండి. నేను పెసరట్లు వేసుకొని చట్నీ తయారు చేసి అవి తీసుకొని వస్తాను. అందరం కలిసి టిఫిన్ చేద్దాం. అప్పు టీనా అక్కడికి వస్తుంది. నాకు పెసరట్లంటే అస్సలు నచ్చవు. నాకు పూరీలు కావాలి. అవి కూడా ఆయిల్ తక్కువగా వేసి. నువ్వు ఎలా చేస్తావో తెలీదు. పూరి అలా నోట్లో పెట్టుకోగానే ఇలా కరిగిపోవాలి. పైగా పూరీలోకి కర్రీ లేకపోతే నేను అస్సలు తినలేను. నీకు తెలుసు కదా, మా అన్నయ్య నేనేం చెప్పినా చేయమన్నాడు. నువ్వు నా కోసం ఖచ్చితంగా పూరీలు చేయాలి. తనతో గొడవ పెట్టుకుంటే తన భర్త చేతిలో నాకే తిట్లు తప్పవు అనుకున్న సౌందర్య సరే ఇలాగోలా చేస్తాను అని మాటిస్తుంది. ఇప్పుడు ఇలా ఏడుపు మొహంతో కాకుండా కాస్త నవ్వుతూ పూరీలు చెయ్యి. అప్పుడే తిన్న తిండి వంట పడుతుంది మాకు అని సెటైర్స్ వేసి మరీ వెళ్తుంది అక్కడి నుంచి టీనా. హలో, అత్తగారు వంటగదిలోకి వస్తారు. చెప్పండి అత్తయ్య, మీకేం కావాలి? మీ అబ్బాయికేమో పెసరట్లు, మీ అమ్మాయికేమో పూరీలు. ఇంకా మీకేం కావాలో కూడా చెప్తే
నేను 12 వరకు వంటగదిలోనే ఉంటాను. ఏమి లేదే, ఈ వయసులో ఏది పడితే అది తింటే నాకు అరగదు కదా. నా కోసం ఒక 10 ఇడ్లీలు చేసి పెట్టావంటే అవి తిని అడ్జస్ట్ అయిపోతాను అని అత్తగారు కొంచెం సర్దుకొని పోవే. నా పెళ్ళైన కొత్తలో నా జీవితం కూడా ఇలాగే ఉంది. ఏ కోడల జీవితమైనా ఇట్లాగే ఉంటుంది. నేను చేసేది ఏమీ లేదమ్మా. ఈ వయసులో కృష్ణారామ అనుకోవడం తప్ప ఆడపడుచు తిప్పలు మామూలు తిప్పలు కాదే. కొంచెం అర్థం చేసుకుని నువ్వే తగ్గించుకో అంటుంది అత్తగారు. అప్పుడు సౌందర్య ఇలా బాధపడుతుంది. చిన్నప్పటి నుంచి అనాథగా పెరిగాను. నలుగురున్న ఇంట్లోకి కోడలిగా వస్తున్నాను అంటే చాలా సంతోషపడ్డాను. కానీ కోడలిగా కాదు, పని మనిషిలా వస్తున్నానని అస్సలే తెలియదు. ఒకరోజు టీనా సౌందర్య దగ్గరికి వచ్చి, సౌందర్య, అసలు నీకు బుద్ధుందా? నువ్వు అసలు ఏం చేసావు? నా కొత్త డ్రెస్ని వాషింగ్ మిషన్లో వేసేసావు. దాని కలర్ అంతా వైట్ కలర్లా మారిపోయింది. పైగా నా వైట్ డ్రెస్ మొత్తం పాడైపోయింది. ఆ వైట్ డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా నీకు? మొన్ననే 10,000 పెట్టుకున్నాను. దానికి మిగతా డ్రెస్ల కలర్స్ అన్నీ అంటిపోయాయి. అయినా నువ్వు వాషింగ్ మిషన్ వాడేవా? చిన్నప్పటి నుంచి వాషింగ్ మిషన్లోనే పుట్టావా? చేత్తో బట్టలు ఉతకొచ్చు కదా అంటే నాకేం తెలుసు టీనా, వాషింగ్ మిషన్ ఉంది వాడుకోవడానికే కదా అని చెప్పి అన్నీ కలిపి ఒక్కసారే వేశాను. విడివిడిగా వేస్తే కరెంటు బిల్ ఎక్కువ వస్తుంది అని. నువ్వు ఇప్పుడు సేవ్ చేసే 200 పెట్టి మనం పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాలి. మరి వైట్ డ్రెస్ని కలర్ డ్రెస్లో కలిపి ఉతకూడదని తెలియని మూర్ఖులు ఎవరూ ఉండరు. నువ్వు కావాలనే ఇలా చేశావు. నా మీద పగతోనే నువ్వు ఇలా చేశావు, నాకు తెలుసు. అయినా నువ్వు కావాలని ఏదేదో ఊహించుకోకు. అయినా కలర్ డ్రెస్లో వైట్ డ్రెస్ని కలిపి పెట్టమని నీకెవరు చెప్పారు? నువ్వు అలా కలిపి పెట్టావు కాబట్టి నేను అన్నిటినీ కలిపి వేసేసాను. అయినా కానీ నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పు? పైగా నాపై మీ అన్నయ్యకు చాడీలు చెప్పి నన్నే తిట్టిస్తావు. చెప్పు, నువ్వెలా చెప్తే అలా వింటాను. ఏముంది, రేపటి నుంచి నా బట్టలన్నీ చేత్తోనే ఉతుకు. నా బట్టలు వాషింగ్ మిషన్లో వేయడానికి నేను అస్సలే ఒప్పుకోను. ఇలా పొగరిపోతూ ఆడపడుచు చేతిలో సౌందర్య కష్టాలు పడుతూనే ఉంటుంది. ఇది ఇవాల్టి కథ. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.